విజ్ఞాపన ప్రార్థన ఎంత ముఖ్యమో ఆజ్ఞాపించే ప్రార్థన కూడా అంతే ముఖ్యము. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే విశ్వాస యాత్ర చాలా సాఫీగా వెళ్తుంది. అపవాది తంత్రాలను ఎప్పుడైతే మనము అడ్డుకోమో ఎదిరించమో వాటిని యేసు నామములో మనము కూల్చకపోతే వాడు మనల్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్ చెప్తుంది, ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని తన మనసులో సందేహింపక తాను చెప్పినది ఎవరైతే నమ్ముతారో అది తప్పకుండా జరుగునని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి ఆటంకాన్ని, అపవాది తంత్రాన్ని, నీ తలంపుల్లో వచ్చేటువంటి అపవాది ఆలోచనల్ని వాటిని చెరపట్టాలి, క్రీస్తుకు అప్పచెప్పాలి, పాదాల కింద చితుకు తొక్కాలి. అప్పుడే జయ జీవితము, దేవునికి మహిమ, నీ ప్రార్థన సఫలమవుతుంది. ఆమేన్. గాడ్